ఐపీఎల్ 2025 సీజన్కు కౌంట్ డౌన్ మొదలైన వేళ కొన్ని ఫ్రాంచైజీలను ఆటగాళ్ల గాయాల బెడద వెంటాడుతుంది. దీంతో ఆయా ఫ్రాంచైజీలు రీప్లేస్మెంట్స్పై ఫోకస్ పెట్టాయి. తాజాగా ముంబై ఇండియన్స్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహమాన్ను జట్టులోకి తీసుకుంది. గాయంతో సీజన్కు దూరమైన గజన్ఫర్ స్థానాన్ని ముజీబ్తో రీప్లేస్ చేసింది. ఐపీఎల్ మెగా వేలంలో గజన్ఫర్ను ముంబై 4.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న గజన్ఫర్ ఐపీఎల్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టు తరపున ఇప్పటివరకు 10 వన్డేలు ఆడిన ముజఫర్ గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తుండటంతోనే ముంబై అతన్ని వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే దురదృష్టవశాత్తు గాయపడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గజన్ఫర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ముంబై ఇండియన్స్ ముజీబ్ను తమ జట్టులోకి ఆహ్వానించింది. కాగా అతని రీప్లేస్మెంట్గా వచ్చిన ముజీబుర్ రెహమాన్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. అతను 17 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ముజీబ్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఐపీఎల్లో మొత్తం 19 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు తీశాడు. 2018 సీజన్లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతన్ని మొదటగా పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అప్పుడు అతడు 11 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ గాయం కారణంగా ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అప్పుడు కోల్కతాలో అతడి స్థానాన్ని గజన్ఫరే రీప్లేస్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో బంతితో ప్రభావం చూపిన యంగెస్ట్ క్రికెటర్స్లో ముజీబ్ కూడా ఒకడు. మొత్తంగా టీ20 కెరీర్లో 300 మ్యాచ్లు ఆడి 6.5 ఎకానమీతో 330 వికెట్లు తీశాడు. ముజీబ్కు టీ20లో అద్భుతమైన రికార్డు ఉంది. పవర్ ప్లేలో తన స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టే సత్తా అతడికి ఉంది. అయితే పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ముజీబ్ను ఆఫ్ఘన్ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. కాగా ముజీబ్ను 2 కోట్ల కనీస ధరకు ముంబై ఒప్పందం చేసుకుంది.